హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ మొరటు మొగుడు పార్ట్ 3. ఇక కథలోకి వెళితే ఆ ఇంట్లో మాట్లాడడానికి ఏమీ లేదని సందీప్కి అర్థమైపోయింది. యశ్వంత్ ఆర్తిని ఒక గదిలో బంధించలేదు నిజమే, కానీ ఆ ఇంటి చుట్టూ కనిపించని ఇనుప గోడలు కట్టాడు. ఆర్తి మనసును, స్వేచ్ఛను పూర్తిగా కట్టిపడేశాడు. ఒకప్పుడు ఇల్లంతా సందడిగా తిరిగే తన చెల్లి ఇప్పుడు తన సొంత అభిప్రాయం చెప్పడానికి కూడా భర్త వైపు భయంగా చూస్తుంది. ఇది భార్యాభర్తల బంధం కాదు, ఒక యజమాని బానిస బంధం అని సందీప్ గ్రహించాడు. ఇక అక్కడ ఉండి గొడవ పడితే తాను వెళ్ళిపోయాక యశ్వంత్ ఆ కోపాన్ని తన చెల్లి మీదే చూపిస్తాడని సందీప్కి తెలుసు. ఆర్తి అప్పటికే చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇంట్లో గొడవ జరిగితే ఆమె ఆరోగ్యం మరింత పాడవుతుంది. అందుకే తన కోపాన్ని, ఆవేదనను గుండెల్లోనే అణుచుకున్నాడు సందీప్. సరే బావగారు, నాకు కొంచెం పని ఉంది, నేను బయలుదేరతాను అని లేచి నిలబడ్డాడు. యశ్వంత్ కూడా లేచాడు. మళ్ళీ అదే లాంఛనప్రాయమైన షేక్ హ్యాండ్. నైస్ మీటింగ్ యూ సందీప్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం అన్నాడు యశ్వంత్. సందీప్ ఆర్తి వైపు చూశాడు. ఆర్తి అతన్ని సాగనంపడానికి గుమ్మం వరకు వచ్చింది. ఇద్దరు గుమ్మం దాటి బయటకు వచ్చారు. యశ్వంత్ హాల్లోనే ఆగిపోయి వారి వైపు గమనిస్తున్నాడు. బయట చల్ల గాలి వీస్తోంది. కారు దగ్గరకు వెళ్ళిన సందీప్ వెనక్కి తిరిగి ఆర్తి వైపు చూశాడు. ఆర్తి అని పిలిచాడు. గొంతులో ఏదో ఆవేదన ఉంది. ఆర్తి కళ్ళల్లో అప్పటి వరకు ఆపుకున్న నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగాయి. తనను అర్థం చేసుకునే కళ్ళు కనిపించగానే ఆమె గుండె భారం కట్టలు తెంచుకుంది. సందీప్ ముందుకు వచ్చి రెండు చేతులు చాపాడు. అంతే. ఆర్తి పరిగెత్తుకు వచ్చి అన్నయ్య ఛాతీలో ముఖం దాచుకొని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలిలో ఆమె కన్నీళ్లు వర్షంలా కురిశాయి. ఆమె ఏడుపుకి మాటలు లేవు, కేవలం ఆక్రందన మాత్రమే ఉంది. లోపల జరుగుతున్న మానసిక హింస అంతా ఆ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. తన భయాన్ని, తన నిస్సహాయతను, తన ఒంటరితనాన్ని ఆ ఒక్క కౌగిలిలో అన్నయ్యకు చెప్పేసింది ఆర్తి. సందీప్ గుండె తరుక్కుపోయింది. తండ్రి స్థానంలో ఉండి చెల్లిని ఎంత అల్లారు ముద్దుగా పెంచాడు. ఈరోజు ఆమె తన చేతుల్లో ఒక భయపడిన పక్షిలా వణుకుతూ ఏడుస్తుంటే అతని రక్తం మరుగుతోంది. ఆర్తి తల నిమురుతూ, ఏడవకమ్మా, ఏడవకు, నీకేం కాదు, నేనున్నాను కదా అని మెల్లగా ఊరటనిచ్చాడు. కానీ ఆర్తికి ఏడుపు ఆగడం లేదు. తాను లోపల పడుతున్న నరకం గురించి చెప్పాలని ఉంది, కానీ చెబితే అన్నయ్య ఎక్కడ ఆవేశపడతాడో, ఆ తర్వాత యశ్వంత్ తనను ఇంకెంత చిత్రహింస పెడతాడో అన్న భయంతో నోరు మెదపలేదు. కేవలం అన్నయ్య షర్టును గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. దూరం నుండి యశ్వంత్ ఇదంతా గమనిస్తున్నాడు. అతని ముఖంలో అసహనం, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భార్య ఏడుస్తుంటే జాలిపడాల్సిన భర్త ఆమె తన అన్నయ్య దగ్గర ఏడుస్తుందని అహంకారంతో రగిలిపోతున్నాడు. కాసేపటికి ఆర్తి కొంచెం తేరుకుని కన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తగ్గింది. జాగ్రత్తమ్మా, సమయానికి భోజనం చెయ్యి, ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు అనిపించినా నాకు ఫోన్ చెయ్యి, అర్థమైందా అని చెప్పాడు సందీప్. ఆర్తి తల ఊపింది. కానీ ఆమెకు తెలుసు, తనకి ఫోన్ చేసే స్వేచ్ఛ కూడా లేదని. సందీప్ కారులో కూర్చున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. అద్దంలో నుంచి గుమ్మం దగ్గర ఒంటరిగా నిలబడి ఉన్న తన చెల్లిని చూశాడు. ఆమె వెనక ఒక పెద్ద రాక్షస భవనం. ఆ భవనంలో ఆమెను కబలించడానికి సిద్ధంగా ఉన్న మనుషులు. సందీప్ స్టీరింగ్ని గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతి నరాలు ఉబ్బాయి. ఆ క్షణంలో అతని కళ్ళల్లో ఏదో మెరిసింది. అది కన్నీరు కాదు, ఒక దృఢమైన సంకల్పం. తన చెల్లి ఒక సంసారంలో లేదు, ఒక సవాలులో చిక్కుకుందని అతనికి సంపూర్ణంగా అర్థమైపోయింది. యశ్వంత్ ఆమెను కేవలం మానసికంగా హింసించడం లేదు, ఆమె వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నాడని స్పష్టమైంది. ఇక మౌనంగా ఉంటే తన చెల్లి ప్రాణాలతో బయటకు రాదని అతనికి తెలుసు. ఈ పంజరాన్ని బద్దలు కొట్టాలి, ఆ రాక్షసుడికి ముగింపు పలకాలి. సందీప్ మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. తన చెల్లి స్వేచ్ఛ కోసం తాను ఏ పోరాటమైనా చేయడానికి సిద్ధపడ్డాడు.
నెలలు నిండాయి. ఆర్తి మోస్తున్న భారం కేవలం శారీరకమైనది కాదు. ఆ ఇంట్లో ప్రతి క్షణం ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభది కూడా. గర్భం దాల్చినప్పటి నుండి ఆ బిడ్డను మోస్తుంది ఆర్తి అయినా ఆ గర్భంపై సర్వ హక్కులు యశ్వంత్వే అన్నట్టుగా సాగింది ఆమె జీవితం. తను ఏం తినాలో, ఎలా నడవాలో, ఎప్పుడు నిద్రపోవాలో అన్నీ అతనే శాసించాడు. నా వంశోద్ధారకుడు రాబోతున్నాడు, నా వారసుడు అడుగుపెట్టబోతున్నాడు అన్న మాటలే తప్ప ఆ బిడ్డ కడుపులో పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా యశ్వంత్ కానీ అత్తగారు సుమతి కానీ ఆడపిల్ల అన్న పదాన్ని కనీసం పొరపాటున కూడా ఉచ్చరించలేదు. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయిన ఒకే ఒక చిత్రం మగబిడ్డ. కానీ ప్రకృతి ఎవరి అహంకారానికి తలొగ్గదు. సృష్టి ఎవరి శాసనానికి బానిస కాదు. ఆ సత్యం యశ్వంత్ అహంకారాన్ని ఢీకొట్టే సమయం ఆసన్నమైంది. అది తెల్లవారుజామున 3 గంటలు. ఆర్తికి నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పుల తీవ్రతకు ఆమె విలవిలలాడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆ నొప్పుల సమయంలో ఒక ఆడపిల్లకు అత్యంత అవసరమైనది తన తల్లి లేదా భర్త ఇచ్చే భరోసా. కానీ ఆర్తి పక్కన ఎవ్వరూ లేరు. యశ్వంత్ అంతా ఒక ప్రాజెక్ట్ మేనేజర్లా హాస్పిటల్ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు తప్ప వచ్చి ఆర్తి చెయ్యి పట్టుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పలేదు. లేబర్ రూమ్ తలుపులు వేయబడ్డాయి. ఆర్తి ఒంటరిగా ఆ నరక యాతనను అనుభవిస్తుంది. ప్రతి నొప్పికి ఆమె ప్రాణం పోయి వస్తున్నట్టుగా ఉంది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. ఆ బాధలో ఆమెకు తన తల్లి, అన్నయ్య సందీప్, స్నేహితురాలు మాయా గుర్తొచ్చారు. వాళ్ళెవ్వరూ తన పక్కన లేరన్న దిగులు ఆమెను మరింత కృంగదీసింది. కానీ కడుపులో కదులుతున్న ప్రాణం భూమి మీద పడడానికి చేస్తున్న పోరాటం ఆర్తికి ఒక వింతైన ధైర్యాన్ని ఇచ్చాయి. నా బిడ్డ కోసం నేను బతకాలి అన్న ఒకే ఒక్క మొండి పట్టుదలతో ఆ నొప్పులను పంటి కింద భరించింది. సుమారు 4 గంటల సుదీర్ఘ పోరాటం. ఉదయం 7 గంటలకు ఆ లేబర్ రూమ్ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పసికందు ఏడుపు వినిపించింది. కంగ్రాచ్యులేషన్స్ ఆర్తి, మీకు ఆడపిల్ల పుట్టింది. డాక్టర్ రావు ఆనందంగా చెప్పిన మాటలు ఆర్తి చెవిన పడ్డాయి. ఆడపిల్ల. ఆ మాట వినగానే ఇన్ని నెలలుగా ఆర్తి అనుభవించిన నరకమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. అలసటతో ఉన్న ఆమె కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. డాక్టర్ పసికందును శుభ్రం చేసి వెచ్చటి బట్టలో చుట్టి ఆర్తి పక్కన పడుకోబెట్టారు. ఆర్తి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ చిన్నారి ముఖాన్ని చూసింది. ఎర్రటి బుగ్గలు, మూసుకొని ఉన్న చిన్నారి కళ్ళు. అచ్చు తనలాగే ఉంది. తన శరీరంలో నుండి ప్రాణం పోసుకొని బయటకు వచ్చిన ఆ చిన్నారిని చూడగానే ఆర్తికి మాటలు రాలేదు. సంతోషంతో కళ్ళు మూసుకుంది. ఇన్ని నెలలుగా ఆ 4 గోడల మధ్య, ఆ యంత్రం లాంటి మనుషుల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిన ఆమె ప్రాణానికి ఇప్పుడు నిజమైన ఊపిరి ఆడినట్టు అనిపించింది. తను ఇక ఒంటరి కాదు. తనకంటూ తన ప్రాణంలో ప్రాణంగా ఒక తోడు దొరికింది. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం అంటే తన ఆత్మకు ప్రతిరూపాన్ని సృష్టించుకోవడమే అని ఆమెకు అనిపించింది. నెమ్మదిగా వణుకుతున్న చేతులతో ఆ చిన్నారిని తాకింది. సరిగ్గా అదే సమయానికి లేబర్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. యశ్వంత్, అతని వెనకే సుమతి లోపలికి వచ్చారు. యశ్వంత్ ముఖంలో ఉత్కంఠ ఉంది. తన వారసుడు ఎలా ఉన్నాడో చూడాలన్న ఆతృత. డాక్టర్ రావు నవ్వుతూ ఎదురెళ్ళి, కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ యశ్వంత్, లక్ష్మీదేవి లాంటి కూతురు పుట్టింది. మదర్ అండ్ బేబీ ఇద్దరూ హెల్తీ అని చెప్పాడు. కూతురు. ఆ పదం వినగానే యశ్వంత్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతని ముఖంలో అప్పటి వరకు ఉన్న ఆతృత ఒక్క సెకండ్లో మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక స్పష్టమైన కఠినమైన నిరాశ చోటు చేసుకుంది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. డాక్టర్ వైపు కనీసం కృతజ్ఞతగా కూడా నవ్వలేకపోయాడు. ఒక పెద్ద వ్యాపార ఒప్పందం చేజారిపోయినప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ముఖంలో కనిపించే చిరాకు, అసహనం ఇప్పుడు యశ్వంత్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను నెమ్మదిగా ఆర్తి మంచం దగ్గరకు వచ్చాడు.
పక్కనే ఉన్న బిడ్డ వైపు చూశాడు. ఆ చూపులో వాత్సల్యం లేదు. ఒక తండ్రికి ఉండాల్సిన ఆనందం అంతకన్నా లేదు. కనీసం ఆ పసి కందును ఎత్తుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. ఆర్తి వైపు చూసి చాలా చల్లగా, ఎలాంటి ఎమోషనల్ లేకుండా జస్ట్ తల ఊపాడు. ఆ ఒక్క క్షణం ఆర్తికి అన్నీ అర్థమైపోయాయి. పక్కనే ఉన్న ఆర్తి ఆ చూపును స్పష్టంగా గమనించింది. ఇన్ని నెలలు అతను తనను ఒక ఇంక్యుబేటర్లా ఎందుకు ట్రీట్ చేశాడు? తన ఆరోగ్యంపై అంత శ్రద్ధ ఎందుకు చూపించాడో ఇప్పుడు అర్థమైంది. అతనికి కావాల్సింది తన రక్తంతో పుట్టే బిడ్డ కాదు, తన ఆస్తిని, అహంకారాన్ని మోసే ఒక మగ వారసుడు. తన కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి ఉంటే బహుశా అతను తనకు ఆ కనీసపు కేర్ కూడా ఇచ్చేవాడు కాదేమో. ఆ ఆలోచనే ఆర్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. తన కూతుర్ని చూసి అతనికి వచ్చిన నిరాశ ఆర్తి మనసులోని చివరి భ్రమను కూడా తుడిచేసింది. యశ్వంత్ వెనకే వచ్చిన సుమతి పరిస్థితిని గమనించింది. కొడుకు ముఖంలో ఉన్న నిరాశ ఆమెకు అర్థమైంది. కానీ లోక కళ్యాణం కోసం అన్నట్టుగా కొద్దిగా నవ్వు తెచ్చిపెట్టుకొని ఆర్తి దగ్గరకు వచ్చింది. ఏమ్మా ఆర్తి, బాగున్నావా? కులాసాయేనా అని అడిగి పసిబిడ్డ వైపు చూసింది. మహాలక్ష్మిలా ఉంది. అయినా మొదటిది పాప అయింది, పర్వాలేదు. ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు. పోనీలే, నెక్స్ట్ టైం ఎలాగో కొడుకు పుడతాడు. యశ్వంత్కి వంశోద్ధారకుడు లేడన్న లోటు తర్వాత తీరుతుందిలే అని చాలా తేలికగా, అత్యంత క్యాజువల్గా అనేసింది. సుమతి మాటలు వినడానికి సానుభూతిలా ఉన్న వాటి వెనక ఉన్న విషయం ఆర్తికి స్పష్టంగా తెలిసింది. మొదటిది పాప అయ్యింది, పర్వాలేదు అంటే అర్థం ఏంటి? ఆడపిల్ల పుట్టడం ఒక లోపమా? మగబిడ్డ పుట్టకముందు ఆడపిల్ల రావడం ఒక కాంప్రమైజా? ఒక ప్రాణం భూమి మీద పడితే ఆ ప్రాణాన్ని ప్రేమించడానికి బదులు దానికి జెండర్ని ఆపాదించి తక్కువ చేసి మాట్లాడుతున్న ఆ అత్తగారి అహంకారం చూసి ఆర్తికి అసహ్యం వేసింది. యశ్వంత్ ఆ మాటలకి ఏమీ స్పందించకుండా, నేను పేపర్ వర్క్ చూసుకొని వస్తాను. అమ్మ నువ్వు చూసుకో అని చెప్పి బిడ్డను కనీసం వేలితో కూడా తాకకుండా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఒక కన్న తండ్రి తన బిడ్డను మొదటిసారి చూసినప్పుడు ఉండాల్సిన స్పందన అది కాదు. అతనికి ఆ బిడ్డపై ఎలాంటి ప్రేమ లేదని ఆర్తికి ఆ క్షణంలో రూఢి అయిపోయింది. గదిలో ఆర్తి, పసి కందు మాత్రమే మిగిలారు. నర్స్ వచ్చి బిడ్డను ఆర్తి చేతిలో పెట్టింది. ఆర్తి ఆ పసి కందును తన గుండెలకు హత్తుకుంది. బిడ్డ వెచ్చదనం ఆర్తి శరీరానికి తగలగానే అప్పటి వరకు ఆమె మనసులో రగిలిన కోపం, ఆవేదన అన్నీ కరిగిపోయాయి. ఆ చిన్నారి కళ్ళు తెరిచి ఆర్తి వైపు చూసింది. ఆ అమాయకపు చూపుల్లో ప్రపంచమంతా కనిపించింది ఆర్తికి. నువ్వు వాళ్ళకి నిరాశవి కావచ్చు, కానీ నువ్వు నాకు సంతోషం, నువ్వు నా ప్రాణం అని బిడ్డ చెవిలో గుసగుసలాడింది ఆర్తి. ఆ మాటలు చెబుతుంటే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆ పసికందు నుదుటిపై రాలాయి. ఇన్ని రోజులు ఆర్తి ఒక భయస్థురాలు. తన భర్త ఎక్కడ కోపడతాడో, అత్తగారు ఎక్కడ సాధిస్తుందో అని వణుకుతూ బతికింది. తనకు జరిగిన అన్యాయాన్ని, తనపై జరిగిన మానసిక హింసను మౌనంగా భరించింది. ఎందుకంటే ఆ బాధ అనుభవిస్తున్నది తను మాత్రమే కాబట్టి. నా కర్మ అనుకుని సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు తన చేతిలో ఉన్నది తన ప్రాణం, ఒక ఆడపిల్ల. ఆర్తి ఆలోచనలు వేగంగా మారాయి. రేపు నా కూతురు ఇదే ఇంట్లో పెరుగుతుంది. ఈ అహంకారపు తండ్రి, ఈ పితృస్వామ్యపు నాయనమ్మ నీడలో ఈ చిన్నారి పెరిగితే ఏమవుతుంది? తన స్వేచ్ఛను కూడా లాగేసుకుంటారు. ఏది తినాలో, ఎవరితో మాట్లాడాలో వీళ్ళే నిర్ణయిస్తారు. నా కూతురుని కూడా నాలాగా ఒక భయస్థురాలుగా, గొంతులేని ఒక బొమ్మగా మార్చేస్తారు. వయసు తక్కువని, ఆడపిల్ల అని అవమానిస్తారు. ఈ ఆలోచన రాగానే ఆర్తి గుండెల్లో ఒక భయంకరమైన అగ్ని రాజుకుంది. ఒక ఆడది తన కోసం కష్టాలను భరిస్తుందేమో కానీ తను కన్న బిడ్డ కోసం ఎప్పుడూ రాజీ పడదు. బిడ్డకు ఆపద వస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది. ఆర్తిలోని మాతృత్వం ఇప్పుడు ఆమెకు ఒక కవచంలా మారింది. తన కూతురుని మళ్ళీ తన గుండెలకు హత్తుకుంది ఆర్తి.
ఆ స్పర్శలో ఒక వాగ్దానం ఉంది. నా తలరాతను వాళ్ళు రాశారు సరే, కానీ నీ తలరాతను నేను వాళ్ళ చేతికి ఇవ్వను. నువ్వు పంజరంలో పక్షిలా బతకాల్సిన అవసరం లేదు. నీకు ఆకాశం ఉంది, రెక్కలు నేను ఇస్తాను అని తన మనసులో ఆ బిడ్డకు ప్రమాణం చేసింది. గది తలుపు సందులో నుంచి బయట నిలబడి ఫోన్ మాట్లాడుతున్న యశ్వంత్ కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ఇంకా అదే నిరాశ, అసంతృప్తి. ఒక ఆడపిల్లను కన్నందుకు ఆర్తిని ఇతను ఇకపై మరింత చులకనగా చూస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ యశ్వంత్ ఆ నిరాశ, ఆ నిర్లిప్తం ఆర్తి పాలిట ఒక ఆయుధంగా మారాయని అతనికి తెలియదు. ఒకప్పుడు అతని కళ్ళు ఎర్రబడితే ఆర్తి వణికిపోయేది. కానీ ఇప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆ నిరాశ ఆర్తిలోని భయాన్ని పూర్తిగా చంపేసింది. తన భర్తకు తన మీద ప్రేమ లేదు, కనీసం బిడ్డ మీద కూడా ప్రేమ లేదు. అతనికి కావాల్సింది ఒక బానిస, ఒక వారసుడు మాత్రమే. ఈ నిజం ఆర్తి మనసును శిలలా మార్చేసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు, ఒక భయంకరమైన స్పష్టత ఉంది. తన బిడ్డ కోసం ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్ని రోజులుగా ఎవరి కోసం, ఏ బంధం కోసం ఆమె తనను తాను నలుపుకుంటూ బతికిందో ఆ బంధమే ఒక అబద్ధం అని తెలిసాక ఇక అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? కానీ ఆ నిర్ణయం ఏమిటి? కడుపులో పేగు తెంచుకొని పుట్టిన పసిగుడ్డుతో ఉన్న ఒక తల్లి ఇంతటి బలవంతుడైన భర్తను ఎలా ఎదిరించబోతుంది? ఇన్ని రోజులు తన గొంతును నొక్కిన ఆ ఇంటి గడపను ఆర్తి ఎలా దాటబోతుంది? చీకటి గదిలో ముగ్గిపోయిన ఆర్తి జీవితంలో ఇప్పుడు ఏ వెలుగు ప్రవేశించబోతుంది? హాస్పిటల్ నుండి ఆర్తి పాపతో కలిసి ఇంటికి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందన్న ఆనందం ఆర్తికి ఒక్కదానికే ఉంది తప్ప ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. యశ్వంత్ ముఖంలో ఆ నిరాశ అలాగే ఉండిపోయింది. పాప పుట్టినందుకు అతను బంధువులకి పార్టీలు ఇవ్వలేదు. కనీసం ముఖంలో ఒక చిన్న సంతోషాన్ని కూడా ప్రదర్శించలేదు. సుమతి సైతం పోనీలే, మొదటిది పాప అయినా నెక్స్ట్ టైం కొడుకు పుడతాడులే అనే ధోరణిలోనే ఉంది. కానీ ఇవేవి ఆర్తిని బాధించలేదు. తన కూతురు తన పక్కన ఉందన్న ఒకే ఒక్క ధైర్యం ఆమెను నిలబెట్టింది. కానీ ఆ ధైర్యం కూడా యశ్వంత్కి నచ్చలేదు. ఆర్తి తన నియంత్రణను దాటి పాప రూపంలో ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్త సంతోషాన్ని వెతుక్కుంటుందని అతను గమనించాడు. ఒక నియంతకు తన బానిస సంతోషంగా ఉండటం అస్సలు నచ్చదు. అందుకే అతను ఈసారి నేరుగా ఆర్తి మాతృత్వంపైనే దాడి చేయడం మొదలుపెట్టాడు. పాప పుట్టిన 3వ రోజు డిశ్చార్జ్ అయ్యే ముందు డాక్టర్ రావు గారి రూమ్లో ఫైనల్ చెకప్ జరుగుతుంది. ఆర్తి పాపను ఎత్తుకుని కుర్చీలో కూర్చుంది. పక్కనే యశ్వంత్ నిలబడి ఉన్నాడు. డాక్టర్ రావు పాపను పరీక్షించి బేబీ చాలా హెల్తీగా ఉంది మిస్టర్ యశ్వంత్, ఇక మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని ప్రిస్క్రిప్షన్ రాస్తూ అన్నాడు. యశ్వంత్ ముందుకు జరిగి, డాక్టర్, నాకు ఒక ముఖ్యమైన విషయం కావాలి. ఆర్తి పాపకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలా లేక ఫార్మల్ మిల్క్ స్టార్ట్ చేద్దామా? బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆర్తి బాడీ షేప్ పాడవుతుందని, పైగా ఆమెకు నీరసం వస్తుందని నేను విన్నాను. దానికి బదులు బెస్ట్ క్వాలిటీ ఫార్మల్ మిల్క్ ఇస్తే బిడ్డకు సరిపోతుంది కదా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆర్తి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె షాక్లో యశ్వంత్ వైపు చూసింది. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా ఆ తల్లికి, ఆమె శరీరానికి సంబంధించిన విషయం. బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ యశ్వంత్ ఆ కనీస విషయాన్ని కూడా ఆర్తిని అడగలేదు. ఆమె శరీరంపై, ఆమె మాతృత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు కూడా తనదే అన్నట్టుగా డాక్టర్ని అడుగుతున్నాడు. అతని దృష్టిలో ఆర్తి బాడీ షేప్ పాడవకూడదు, ఎందుకంటే ఆమె అతని ఆస్తి. అంతేకాని తల్లికి బిడ్డకు మధ్య ఉండే ఆ పవిత్రమైన బంధం అతనికి అనవసరం. డాక్టర్ రావు కూడా ఆ ప్రశ్నకు కొంచెం ఆశ్చర్యపోయి ఆర్తి వైపు చూశాడు. ఆర్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మిస్టర్ యశ్వంత్, బేబీకి కనీసం 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వడం బెస్ట్. అది బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మదర్ హెల్త్ కూడా బాగుంటుంది. ఆర్తి గారే
దీనిపై నిర్ణయం తీసుకోవాలి అని డాక్టర్ చెప్పాడు. సరే డాక్టర్, ఐ విల్ డిసైడ్ అన్నాడు యశ్వంత్ చాలా క్యాజువల్గా. ఐ విల్ డిసైడ్ అన్నాడు తప్ప మేము నిర్ణయిస్తాము అని అనలేదు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేంత వరకు ఆర్తి నరకం అనుభవించింది. కారులో యశ్వంత్ ముఖం వైపు చూస్తుంటే ఆమెకు అసహ్యం వేసింది. ఒక మనిషి ఇంత స్వార్థంగా, ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నాడు? తన కన్న బిడ్డకు పాలు ఇచ్చే హక్కును కూడా ఒక భర్త శాసించాలనుకోవడం ఎలాంటి మానసిక రోగం? ఇంటికి రాగానే యశ్వంత్ తన నిర్ణయాన్ని అమలు చేశాడు. డాక్టర్ ఏదో చెప్పాడు కానీ నా ఫ్రెండ్స్ వైఫ్స్ అంతా ఫార్మల్ మిల్క్ ఇస్తారు. రోజు ఉదయం రాత్రి మాత్రమే నువ్వు ఫీడింగ్ ఇవ్వు. మిగతా సమయంలో డబ్బా పాలు ఇద్దాం. నీకు రెస్ట్ ఉంటుంది. పాప కూడా అలవాటు పడుతుంది అని ఆర్తికి ఆజ్ఞాపించాడు. ఆర్తి లోపల కోపం అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. కానీ పాప చిన్నది కావడం వల్ల ఆమె గొడవ పడలేకపోయింది. ఇంటికి వచ్చాక యశ్వంత్ ఇంకొక పెద్ద షాక్ ఇచ్చాడు. పాపను చూసుకోవడానికి ఒక స్పెషల్ నర్సుని ఏర్పాటు చేశాడు. ఆ నర్స్ రోజంతా పాప పక్కనే ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం ఆర్తి పాపను పక్కన పడుకోబెట్టుకొని ఆమె చిన్న చేతులను ముద్దాడుతూ జోలపాట పాడుతుంది. ఎన్నో నెలల తర్వాత ఆర్తి మనసు ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో యశ్వంత్ గదిలోకి వచ్చాడు. ఆర్తి పాపతో అంత సమయం గడపడం, సంతోషంగా ఉండడం అతను చూశాడు. అతను నర్స్ని లోపలికి పిలిచాడు. ఆర్తి పాపను నర్స్కి ఇచ్చేయి, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు యశ్వంత్. పర్వాలేదండి, పాప నా దగ్గరే ఉంటుంది. తను పడుకుంది కదా, నేను చూసుకుంటాను అంది ఆర్తి పాపను మరింత దగ్గరకు తీసుకుంటూ. నేను చెప్పింది విను ఆర్తి. యశ్వంత్ గొంతు కఠినంగా మారింది. నువ్వు రోజంతా పాపతోనే ఉంటే నీకు రెస్ట్ ఉండదు. పైగా పాపకి నీ అలవాట్లు వస్తాయి. నర్స్ అయితే ప్రొఫెషనల్గా చూసుకుంటుంది. ఏ టైంకి పాలు ఇవ్వాలి, ఏ టైంకి నిద్రపుచ్చాలి అన్నీ ఆవిడకు తెలుసు. నువ్వు కేవలం ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే పాపతో గడపాలి. మిగతా సమయమంతా పాప నర్స్ దగ్గరే ఉంటుంది. నా బిడ్డ ఒక సిస్టమాటిక్ వాతావరణంలో పెరగాలి. నీలాగా ఇష్టం వచ్చినట్టు పెరగడానికి వీల్లేదు. ఆ మాటలు ఆర్తి గుండెల్లో ఈటెల్లా గుచ్చుకున్నాయి. పాపతో గడపడానికి టైం లిమిటా? ఆర్తి నమ్మలేకపోయింది. ఒక కన్న తల్లి తన బిడ్డతో ఎంతసేపు ఉండాలో కూడా భర్త గంటలు లెక్కపెట్టి చెప్తున్నాడు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అంటే తను తన సొంత కూతురికి ఒక విజిటర్ లాంటిదా? ఆ ఇంట్లో తనకు తల్లిగా ఉండే హక్కు కూడా లేదా? యశ్వంత్ గారు, తను నా కూతురు. నేను 9 నెలలు మోసి కన్న బిడ్డ. నన్ను నా బిడ్డకు దూరం చేయకండి. నేను చూసుకోగలను నా పాపను అంటూ ఆర్తి ఏడుస్తూ యశ్వంత్ చేతులు పట్టుకుంది. యశ్వంత్ ఆమె చేతులను చాలా నిర్దయాత్మకంగా విదిలించి కొట్టాడు. ఆర్తి, నేను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఎదురు చెప్పొద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఈ ఇంట్లో నా మాటే ఫైనల్. పాప నా రక్తం. ఆమెను ఎలా పెంచాలో, ఎలాంటి డిసిప్లిన్లో పెంచాలో నాకు బాగా తెలుసు. నీకు అంతగా కావాలంటే ఆ 2 గంటలు వాడుకో. మిగతా సమయం నర్స్ చూసుకుంటుంది. నర్స్, పాపను తీసుకెళ్ళు అని గట్టిగా ఆర్డర్ వేశాడు. నర్స్ భయపడుతూనే వచ్చి ఆర్తి చేతుల్లో నుండి పాపను లాక్కుంది. పాప ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తల్లి స్పర్శ దూరం కావడంతో ఆ పసికందు అల్లాడిపోయింది. ఆర్తి కూడా పాప, నా పాప అంటూ వెనకే వెళ్ళబోయింది. కానీ యశ్వంత్ ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా లాగి మంచం మీద పడేశాడు. ఆర్తి, హద్దులు దాటకు. నన్ను ఎదిరిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని హెచ్చరించి తలుపు వేసుకొని వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన ఆర్తికి పిచ్చెక్కినట్టు అయ్యింది. బయట పాప ఏడుపు వినిపిస్తోంది. కానీ ఆమె తలుపు తీసి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇన్ని రోజులు యశ్వంత్ తనను మానసికంగా హింసించాడు. తన పుస్తకాలను పరేశాడు. తన స్నేహితురాలిని అవమానించాడు. తన అన్నయ్య తెచ్చిన వస్తువులను చెత్తబుట్టలో వేశాడు. వీటన్నిటినీ ఆర్తి ఓర్చుకుంది. నా తలరాత ఇంతే అని సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు అతను ఆమెలోని తల్లిని చంపేస్తున్నాడు. ఒక పసిబిడ్డకు తల్లి ప్రేమ దక్కకుండా చేస్తున్నాడు. తన కూతురుని తన నుండి దూరం చేసి ఒక రోబోట్లా
పెంచాలనుకుంటున్నాడు. ఆర్తి లోపల ఇన్ని రోజులుగా అణిచిపెట్టుకున్న కోపం, ఆవేదన, అవమానం అన్నీ కలిసి ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారాయి. ఆ అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా బద్దలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆమె కళ్ళల్లో మునుపటి భయం లేదు. ఆ స్థానంలో ఒక భయంకరమైన కసి, పట్టుదల పుట్టుకొచ్చాయి. ఇక చాలు, నేను భరించింది చాలు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చెయ్యనివ్వను. ఈ నరకంలో నా కూతురిని పెంచలేను. నా బిడ్డను ఈ ఆధిపత్యపు నీడ తగలకూడదు. నా కూతురిని ఈ పంజరం నుండి బయటకు తీసుకెళ్ళాలి అని ఆమె ఆత్మ గర్జించింది. రాత్రి 1 గంట అయింది. ఇల్లంతా గాఢ నిద్రలో ఉంది. పక్కన యశ్వంత్ ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. తన భార్యను పూర్తిగా తన అదుపులో ఉంచానన్న తృప్తి అతని ముఖంలో కనిపిస్తోంది. కానీ ఆర్తికి నిద్ర లేదు. ఆమె మంచం మీద కూర్చొని కిటికీ బయట ఉన్న చీకటిని చూస్తుంది. పాపతో గడిపే సమయాన్ని కూడా అతను లిమిట్ చేశాడు. ఈ ఒక్క సంఘటన ఆర్తి మనసులోని చివరి బంధాన్ని కూడా తెంచేసింది. ఇన్ని రోజులు ఆమె కేవలం ఏడ్చింది, బాధపడింది. కానీ ఆ రాత్రి ఆర్తి మొదటిసారిగా చాలా సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనల్లో ఇప్పుడు భయం లేదు, ఒక వ్యూహం ఉంది. ఈ ఇల్లు నాది కాదు. ఈ మనుషులు నా వాళ్ళు కారు. ఇక్కడే ఉంటే నేను, నా కూతురు ఇద్దరం మానసిక రోగులం అయిపోతాం. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నా పాపను తీసుకుని ఈ పంజరాన్ని బద్దలు కొట్టి బయటకు వెళ్ళిపోవాలి. కానీ అది అంత సులువు కాదు. యశ్వంత్ చాలా బలవంతుడు. డబ్బు, అధికారం, సమాజంలో హోదా అన్నీ ఉన్నవాడు. తాను పాపను తీసుకొని పుట్టింటికి వెళ్తే అతను ఊరుకోడు. చట్టాన్ని ఉపయోగించి అయినా పాపను లాక్కుంటాడు. కాబట్టి తాను చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎవరికీ అనుమానం రాకుండా యశ్వంత్ అహంకారాన్ని గద్దె దించేలా ప్లాన్ చేయాలి. ఆ రాత్రి ఆ చీకటి గదిలో ఒక మూగ బొమ్మలా ఉన్న ఆర్తి ఒక తిరుగుబాటు దారురాలుగా మారిపోయింది. తన కూతురు కోసం ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఆ ఇంటి పునాదులను కదిలించబోతుంది. ఆర్తి మనసులో మొదలైన ఆ సీరియస్ ఆలోచన ఏంటి? ఆమె ఈ పంజరం నుండి ఎలా తప్పించుకోబోతుంది? అన్నయ్య సందీప్, స్నేహితురాలు మాయ ఆమెకు ఎలా తోడు కాబోతున్నారు? తెర వెనక జరగబోయే ఆ పెద్ద యుద్ధం ఏంటి? కాలం కదులుతుంది. కానీ ఆర్తి జీవితం మాత్రం యశ్వంత్ గీసిన కఠినమైన గీత మధ్యే ఆగిపోయింది. పాప పుట్టిన తర్వాత ఆర్తి జీవితం మరింత నరకప్రాయంగా మారింది. ఒక తల్లికి తన బిడ్డకు పాలు ఇచ్చే హక్కును, ఆ బిడ్డతో ఆడుకునే సమయాన్ని సైతం భర్త నిర్ణయించడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, ఈ 2 గంటల కోసమే ఆర్తి ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. మిగతా సమయమంతా ఆమె ఒక అదృశ్య పంజరంలో ఉంది. తన బిడ్డను నర్స్ ఎత్తుకొని వెళ్ళిపోతుంటే కిటికీ సందులో నుంచి ఆ చిన్నారిని చూస్తూ కన్నీళ్లు కార్చడం ఆర్తికి దినచర్యగా మారింది. లోపల ఆవేదన అగ్నిపర్వతంలా రగులుతున్నా దాన్ని బయటపెట్టే ధైర్యం కానీ అవకాశం కానీ ఆమెకు లేవు. అది గురువారం మధ్యాహ్నం. యశ్వంత్ ఆఫీస్లో ఒక ముఖ్యమైన బోర్డ్ మీటింగ్లో ఉన్నాడు. సుమతి గుడికి వెళ్ళింది. అక్కడి నుండి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తానని చెప్పింది. ఇంట్లో ఆర్తి, పాపను చూసుకునే నర్స్, వంట చేసే పని మనిషి లక్ష్మి మాత్రమే ఉన్నారు. నర్స్ పాపను తీసుకుని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆర్తి హాల్లో ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. సరిగ్గా అప్పుడు ఇంటి వెనక వైపు ఉన్న చిన్న గేటు మెల్లగా తెరుచుకుంది. అది పని వాళ్ళు వచ్చే దారి. ఆ దారి గుండా అత్యంత జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మాయ లోపలికి వచ్చింది. గతంలో యశ్వంత్ మాయను అవమానించి గెంటేసిన తర్వాత ఆర్తి మాయతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయింది. కానీ మాయ ఊరుకోలేదు. తన స్నేహితురాలి పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ఆమె మనసు తల్లడిల్లిపోయింది. అందుకే ఇంటి పని మనిషి లక్ష్మిని బయట కలిసినప్పుడు బతిమలాడి యశ్వంత్, సుమతి ఇంట్లో లేని సమయం చూసి ఇలా రహస్యంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. హాల్లో సోఫాలో ప్రాణం లేని బొమ్మలా కూర్చున్న ఆర్తిని చూడగానే మాయ గుండె తరుక్కుపోయింది. ఆర్తి అని
అతి నెమ్మదిగా పిలిచింది మాయ. ఆ పిలుపు వినగానే ఆర్తి ఉలిక్కిపడింది. ఆ గొంతు ఆమెకు ప్రాణం పోసింది. వెనక్కి తిరిగి చూసేసరికి మాయ ఆర్తి కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. ఇది కల కాదు కదా అనుకుంది. వెంటనే లేచి పరిగెత్తుకు వెళ్ళి మాయను గట్టిగా కౌగిలించుకుంది. మాయా, నువ్వెలా వచ్చావు? ఆయనకు తెలిస్తే చంపేస్తాడు. ఆర్తి గొంతులో భయం, సంతోషం రెండూ కలగలుపుకొని ఉన్నాయి. ఎవరికి తెలియదులేవే పిచ్చిదానా. ఆయన ఇంట్లో లేడని పని మనిషి లక్ష్మి చెబితేనే వచ్చాను. ముందు నువ్వు నా వైపు చూడు. ఏమైపోయింది నీకు? అంటూ ఆర్తిని సోఫాలో కూర్చోబెట్టింది మాయా. ఆర్తి ముఖం పాలిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, పెదవులపై పగుళ్ళు, జుట్టు ఎప్పుడో దువ్వుకున్నట్టుగా ఉంది. పాప పుట్టిన తర్వాత ఏ ఆడపిల్లకైనా వచ్చే మాతృత్వపు కళ ఆమె ముఖంలో ఏ మాత్రమూ లేదు. కేవలం భయం, నిస్సహాయత మాత్రమే రాజ్యమేలుతున్నాయి. పాప ఎక్కడ ఆర్తి? నా కోడలు పుట్టి ఇన్ని రోజులైనా నేను చూడలేకపోయాను. ఎక్కడుంది పాప అని ఆశగా అడిగింది మాయా. ఆ మాట వినగానే ఆర్తి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారాయి. నాకే నా బిడ్డను చూసే అదృష్టం లేదు మాయా. పాపను నర్స్ గదిలో ఉంచారు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే నేను పాపతో ఉండాలి. పాలు కూడా డబ్బా పాలు ఇప్పిస్తున్నారు. నా బిడ్డను నేను తాకాలన్న ఆ గడియారం ముళ్ళు కదల్సిందే అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆర్తి చెప్పిన మాటలు వింటూ మాయ రక్తం మరిగిపోయింది. ఒక ఆడది మరో ఆడదానికి చేసే అతిపెద్ద అన్యాయం విన్నా, చూసినా ఎవరికైనా కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఒక భర్త, ఒక తండ్రి స్వయంగా తన భార్య మాతృత్వాన్ని కూనీ చేస్తున్నాడు. ఏంటి నువ్వు చెబుతున్నది? కన్న తల్లికి టైం లిమిట్ పెట్టాడా? అసలు ఇదొక ఇల్లా లేక కాన్సంట్రేషన్ క్యాంపా? ఆర్తి, ఇన్ని జరుగుతున్న నువ్వు ఎందుకు నోరు మూసుకొని ఉన్నావు? ఎందుకు ప్రశ్నించడం లేదు? మాయ ఆవేశంగా అడిగింది. నేనేం చేయగలను మాయా? ఆయన చెప్పిందే వేదం ఈ ఇంట్లో. అత్తయ్య కూడా ఆయనకే వంత పాడుతుంది. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే పాపను నా నుండి పూర్తిగా దూరం చేస్తాడేమో అన్న భయం నన్ను చంపేస్తుంది అని నిస్సహాయంగా అంది ఆర్తి. మాయ ఆర్తి 2 చేతులు గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆర్తి, కళ్ళు తెరువు. నువ్వు బతుకుతున్నది భార్యాభర్తల బంధంలో కాదు, ఒక మానసిక రోగి సృష్టించిన పంజరంలో. ఇన్ని రోజులు ఆయన నీ పుస్తకాలు పరేశాడు, నన్ను గెంటేశాడు అంటే అది ఆయన కోపం అనుకున్నాను. కానీ కాదు, ఆయన ఉద్దేశం వేరు. ఆర్తి, ఇది లవ్ కాదు, ఇది కంట్రోల్. నీ మీద ఆయనకు ఉన్నది ప్రేమ కాదు, ఆధిపత్యం. నిన్ను ఒక మనిషిలా కాదు, తన కాలి కింద ఉండే చెప్పులా అణిచిపెట్టాలని చూస్తున్నాడు. మాయ చెప్పిన నిజం చాలా పదునైనది. కానీ ఇన్ని నెలలుగా సుమతి చేసిన గ్యాస్ లైటింగ్, యశ్వంత్ సృష్టించిన భయం ఆర్తి బుర్రను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేశాయి. అందుకే మాయా మాటలను ఆర్తి మనసు వెంటనే అంగీకరించలేకపోయింది. తప్పును వెనకేసుకువచ్చే స్టాక్ హోమ్ సిండ్రోమ్ లాంటి మానసిక స్థితిలో ఉంది ఆర్తి. లేదు మాయా. ఆర్తి తల అడ్డంగా ఊపుతూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ఆయన కఠినంగా ఉంటాడు నిజమే. కానీ అతను నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. బయట వాతావరణం బాలేదని నన్ను ఇంట్లోనే ఉంచుతున్నాడు. పాపకి ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఈ రూల్స్ అన్నీ పెట్టాడు. మాకు ఏ లోటు రానివ్వడం లేదు. ఖరీదైన హాస్పిటల్, నా కోసం స్పెషల్ చార్ట్స్, ఇవన్నీ ఆయన నా మీద, పాప మీద ఉన్న కేరింగ్ వల్లే చేస్తున్నాడు. ఆయన పద్ధతి వేరు అంతే అంటూ యశ్వంత్ పెట్టిన నియమాలకు ముసుగు వేసే ప్రయత్నం చేసింది ఆర్తి. ఆర్తి మాటలు వినగానే మాయ కళ్ళల్లో జాలి, కోపం ఒకేసారి కట్టలు తెంచుకున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే వింటే అదే నిజం అని నమ్మే పరిస్థితికి తన స్నేహితురాలు చేరుకుందని మాయ గ్రహించింది. ప్రొటెక్ట్ చేస్తున్నాడా? మాయ గొంతులో వెటకారం లేదు, కానీ భయంకరమైన సూటిదనం ఉంది. మాయ ఆర్తి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని గట్టిగా అంది. ఆర్తి, పిచ్చిదానిలా మాట్లాడకు.
ప్రొటెక్ట్ చేయడం అంటే నీకు ఒక భరోసా ఇవ్వడం, నువ్వు పడిపోతే పట్టుకోవడం, అంతేకాని నువ్వు అసలు నడవకుండా నీ కాళ్ళు విరగ్గొట్టడం కాదు. ఒక భర్త భార్యను ప్రొటెక్ట్ చేస్తే ఆమె కళ్ళల్లో ధైర్యం ఉంటుంది. నీలా ఇలా నిస్సహాయత ఉండదు. నువ్వు వేసుకునే బట్టలు ఆయన డిసైడ్ చేస్తాడు. నువ్వు తినే తిండి ఆయన డిసైడ్ చేస్తాడు. కనీసం నీ కన్న బిడ్డకు పాలు ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నాడు. దీన్ని కేరింగ్ అంటారా ఆర్తి? నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ వాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ భద్రత కోసం నీ స్వేచ్ఛను చెప్పాల్సిన పనేముంది? కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే నిన్ను ప్రశ్నించనివ్వకుండా నీ ఆలోచనలను తొక్కేస్తున్నాడు. నీకు వయసు తక్కువని, అనుభవం లేదని ప్రతిసారి నిన్ను కించపరుస్తూ నువ్వు ఆయన మీద పూర్తిగా ఆధారపడేలా చేస్తున్నాడు. ఇది రక్షణ కాదు ఆర్తి, ఇది నీ అస్తిత్వాన్ని చెరిపేయడం. ఈ కంట్రోల్ ఇలాగే కంటిన్యూ అయితే రేపు నీ కూతురు పరిస్థితి కూడా నీలాగే అవుతుంది. నీ కూతురు కూడా ఈ పంజరంలోనే పెరిగి తనకంటూ ఒక గొంతు లేని బానిసలా మారుతుంది. అప్పుడు కూడా ఇది ఆయన ప్రొటెక్షన్ అని సరిపెట్టుకుంటావా? మాయ మాటలు ఆర్తి చెవుల్లో బాంబుల్లా పేలాయి. ప్రొటెక్ట్ చేయడానికి నీ వాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క వాక్యం ఆర్తి మెదడును తొలిచేసింది. ఇన్ని రోజులుగా తన మనసులో ఎక్కడో మూలన దాగిన సందేహానికి మాయా మాటలు ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చాయి. తను ఇంతకాలం రక్షణ, బాధ్యత అని భ్రమపడుతున్నదంతా కేవలం నియంత్రణ అని, తన గొంతును కత్తిరించడానికి యశ్వంత్ వేసిన వల అని ఆమెకు అర్థం కాసాగింది. మాయా ఆర్తి గొంతు వణికింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు సందిగ్ధత లేదు, గందరగోళం లేదు, భయంకరమైన శూన్యం. ఒక నిజం తెలిసినప్పటి ఆవేదన ఉన్నాయి. అదే సమయంలో బయట గేటు చప్పుడు కావడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. యశ్వంత్ కారు హారన్ వినిపించింది. ఆర్తి, ఆయన వచ్చేస్తున్నాడు. నేను వెళ్తాను, కానీ నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో. ఈ జైలు నుండి బయటపడడానికి నువ్వు ఎప్పుడు నిర్ణయించుకున్నా ఒక్క కాల్ చెయ్యి. నేను, సందీప్ అన్నయ్య నీ కోసం ప్రాణాలైనా ఇస్తాం. డోంట్ గివ్ అప్ అని చెప్పి మాయా వడివడిగా వెనక దారి గుండా బయటకు వెళ్ళిపోయింది. మాయా వెళ్ళిన 5 నిమిషాలకు యశ్వంత్ లోపలికి వచ్చాడు. ఆర్తి ఒక పుస్తకం తీసుకొని చదువుతున్నట్టుగా నటించింది. యశ్వంత్ ఆమె వైపు ఒక నిమిషం చూసి కాఫీ తీసుకురా అని ఆర్డర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి 11 గంటలు. యశ్వంత్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆర్తి మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను చెలరేగుతుంది. మాయ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇది ప్రేమ కాదు, కంట్రోల్. ప్రొటెక్ట్ చేయడానికి నీ వాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెల్లగా మంచం మీద నుండి లేచింది ఆర్తి. గదికి ఆనుకొని ఉన్న బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. చిన్న లైట్ ఆన్ చేసి సింక్ పైన ఉన్న అద్దం ముందు నిలబడింది. ఇన్ని నెలల తర్వాత ఆర్తి మొదటిసారిగా అద్దంలో తనను తాను చాలా సీరియస్గా, నిశితంగా చూసింది. అద్దంలో కనిపిస్తున్న ఆ ఆకారం ఆమెదేనా? ఆ పాలిపోయిన ముఖం, ఆ జీవం లేని కళ్ళు, ఆ వంగిపోయిన భుజాలు, ఇది తనేనా? ఒకప్పుడు కాలేజీలో తన నవ్వు వినిపిస్తే క్లాస్ అంతా తిరిగి చూసేది. తన అన్నయ్య ముందు హక్కుగా ప్రతీదీ గొడవపడి సాధించుకునేది. మాయతో కలిసి స్వేచ్ఛగా గాల్లో తిరిగే పక్షిలా బతికింది. మరి ఇప్పుడు తను ఏమైపోయింది? పెళ్ళి అనే పేరిట, ప్రొటెక్షన్ అనే ముసుగులో తన స్వేచ్ఛను, తన అభిరుచులను, తన నవ్వును, కడకు తన కన్న బిడ్డపై హక్కును కూడా ఈ వ్యక్తికి దారదత్తం చేసేసింది. ఈరోజు తనకంటూ ఏముంది? తను ఒక యంత్రం. యశ్వంత్ రిమోట్ నొక్కితే కదిలే ఒక బొమ్మ. అద్దం మీద చెయ్యి వేసింది ఆర్తి. ఆ చల్లని గాజును తాకుతుంటే ఆమె మనసులో ఒక భయంకరమైన వేదన. తనను తాను ఎంతలా కోల్పోయిందో, ఎంత దారుణంగా తన ఆత్మగౌరవాన్ని చంపుకుందో ఆమెకు అర్థమైంది. మాయ చెప్పింది 100% నిజం. రక్షించేవాడు బంధించడు, ప్రేమించేవాడు స్వేచ్ఛను హరించడు. యశ్వంత్ తనను రక్షించడం లేదు. తనను ఒక ఖైదీలా బంధించి
తన అస్తిత్వాన్ని సమాధి చేశాడు. ఆ అద్దం ముందు నిలబడిన ఆర్తి కళ్ళల్లో ఇన్ని రోజులు ఉన్న ఆ కన్నీటి తెర మెల్లగా తొలగిపోయింది. ఆ స్థానంలో ఒక కొత్త కాంతి, ఒక పదునైన కసి పుట్టుకున్నాయి. తనను తాను చూసుకుంటూ ఆమె పెదవులు గట్టిగా బిగుసుకున్నాయి. ఇక లేదు. ఈ రోజుతో ఆర్తి జీవితంలో ఏడుపు ముగిసింది. ఇన్నాళ్ళో తనలో రగులుతున్న ఆ అగ్నిపర్వతానికి మాయ మాటలు నిప్పును రగిలించాయి. తన కోసం కాకపోయినా పక్క గదిలో పడుకుని ఉన్న తన చిన్నారి కూతురి భవిష్యత్తు కోసమైనా తాను మారాలి. ఆ పసిదానికి తనలాంటి పిరికి తల్లి ఉండకూడదు. ఆ బిడ్డను ఈ పితృస్వామ్యపు రాక్షసుల నుండి రక్షించుకోవాలి. అద్దం ముందు నిలబడిన ఆర్తి మనసులో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రూపుదిద్దుకుంది. తాను కోల్పోయిన ఆ గొంతును తిరిగి వెనక్కి తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. కానీ ఈ పంజరాన్ని బద్దలు కొట్టే ఆ తొలి అడుగు ఏమిటి? నిశ్శబ్దంగా బానిసగా బతికిన ఆర్తి ఇప్పుడు ఏ యుద్ధానికి సిద్ధం కాబోతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.